ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 22వ సర్గం. రాక్షసులందరి సమక్షమున శూర్పణఖ సూర్యుడైన కరుని ఈ విధముగా అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో ఇట్లు తీవ్ర వచనములు పలికెను. ఓ సోదరి, నీకు జరిగిన ఈ తీరని అవమానము కారణముగా నాలో క్రోధము పెళ్ళుబుగుచున్నది. అది పర్వదినములలో సముద్రమునందు ఉవ్వెత్తుగా లేచడి తరంగముల వలె అపరానిదయ్యున్నది. రాముడు మానవమాత్రుడు, పైగా అల్పాయుష్కుడు. నా పరాక్రమం ముందు అతడు ఒక లెక్క. తాను చేసిన దుష్కార్యము ఫలితముగా అతడు నేడు ప్రాణములను కోల్పోవుట తథ్యము. నేను రామునునే కాదు, అతని తమ్ముడైన లక్ష్మణుని కూడా నేడే యమపురికి పంపెదను. కనుక సోదరి, నీవు భయమును వీడుము, కన్నీరు తుడుచుకొనుము. ఓ రాక్షసి, అల్పాయుష్కుడైన ఆ రాముని నా గండ్ర గొడ్డలిచే రణభూమి యందు నేడే హతమార్తును. అతని ఎర్రని వేడి రక్తమును నీవు తనివి తీరా పానము చేయుదువుగాక. కరుని నోట వచ్చిన మాటలను విని ఆ దుష్ట రాక్షసి ఎంతయో పొంగిపోయెను. పిమ్మట ఆ మూర్ఖురాలు రాక్షస శ్రేష్ఠుడైన తన సోదరుని పొగడ్తలతో ముంచెత్తెను. ఈ విధముగా శూర్పణఖ యొక్క దూషణ భూషణములకు గురి అయిన ఆ ఖరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణునితో ఇట్లు పలికెను. ఓ సేనాపతి, మన సైన్యములోని 14,000 మంది యోధులను అనుక్షణము నా కనుసన్నలలో మెలుగుచుందురు. ఆ రాక్షసి వీరులు మిక్కిలి వడిగలవారు, బలశాలురు, రణరంగమున వెన్ను చూపనివారు. వారు నల్లని మేఘముల వలె ఒప్పుచుందురు. రూపమున శత్రు భయంకరులు, పగవారిని నిర్దాక్షిణ్యముగా తనుమాడి వారు. దుష్టావేశములకు లోనై ప్రాణహింస ఎనర్చట్లో సిద్ధహస్తులు, బలసారులలో అగ్రగణ్యులు, పెద్ద పులుల వలె దర్పము గలవారు, పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుటుక్కున మింగివేయగల విశాలమైన నోళ్ళు గలవారు, మిగుల పరాక్రమవంతులు. అట్టి మన రాక్షస యోధులను నానా విధములగు వాహనముల పైనను వివిధములగు ఆయుధముల తోడను యుద్ధమునికై సన్నద్ధులను గావింపము. ఓ సౌమ్యుడ, వెంటనే నా రథము సిద్ధపరచము, మరియు ధనస్సులను, పొదనైన బాణములను, చిత్ర విచిత్రములైన ఖడ్గములను, బల్యములను, ఇంకను వివిధములగు ఇతర ఆయుధములను అందుచేర్చము. యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన ఆ రాముని తుదముట్టించుటకై మిగుల బలవంతులు పులస్త్య వంశమునకు చెందిన వారు అయిన యోధులకు ముందు భాగమున నిలిచి యుద్ధమునకు వెళ్ళదలుచున్నాను. ఖరాసురుడి విధముగా పలికిన పిమ్మట దూషణుడు, అయ్యా, సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమునకు రంగురంగుల గుర్రములను పూంచితిని, అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని తెలిపెను. ఆ రథము మేరు శిఖరము వలె ఉన్నతమైన ఆకారము కలిగి ఉండెను. మేనిమి బంగారముతో అలంకరింపబడి ఉండెను. దాని చక్రములు బంగారముతో నిర్మింపబడినవి. అది మిగులు విశాలమైనది. దాని నొగలనందు వైఢూర్యములు పొదగబడి ఉన్నవి. ఆ రథమున చేపలు, పువ్వులు, చెట్లు, కొండలు, సూర్యచంద్రులు, పక్షుల గుంపులు, చుక్కలు మొదలగునవి బంగారముతో చెక్కబడి మంగళకరములై కనువిందు గావించుచుండెను. అందు ఖడ్గములు మున్నగు ఆయుధములు భద్రపరచబడినవి. చక్కగా రవలించు గంటలు, మువ్వలు ఆ రథమునకు అమర్చబడి ఉన్నవి. దానికి జాతి గుర్రములు పూంచబడినవి. దానిపై ధ్వజపతాకములు శోభిల్లుచుండును. అట్టి రథమును ఆ ఖరాసురుడు యుద్ధావేశముతో అధిరోహించెను. ఆ ఖరాసురుని యొక్క ఆ రథము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఇక్కడ మనకి అది ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నారు. అంతటా మిగుల పరాక్రమశాలురైన రాక్షసి యోధులు కరుడు రథమును ఆసీనుడొకటిని గమనించిరి. పిమ్మట వారు ఆ రథమునకు మహాబలశాలులైన దూషణకును చుట్టూను చేరితిరి. కరుని యుద్ధ సన్నద్ధతను గమనించిన రాక్షసి యోధులందరూ గొప్ప ధనుర్బాణములను, దృఢమైన కవచములను, నిశితములైన ఆయుధములను, ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమునందు ఆసీనుడయ్యున్న ఆ రాక్షసుడు యుద్ధమునకు బయలుదేరుడు అని వారికి ఆజ్ఞాపించెను. ఆ రాక్షస సైనికుల ధరించిన కవచములు, ఆయుధములు, ధ్వజపతాకములు శత్రుభయంకరములై ఉండెను. కరుని ఆజ్ఞ అయిన వెంటనే ఆ సైన్యము రణోత్సాహముతో మహానాదములో నచ్చుచు జనస్థానము నుండి మిగులు వేగముగా బయలుదేరెను.
శత్రుభయంకరులైన 14,000 మంది రాక్షస యోధులు ఇనప గదియులను, అడ్డకత్తులను, శూలములను, వాడి అయిన గండ్ర గొడ్డళ్లను, ఖడ్గములను, చక్రములను చేతబట్టిరి. ఇంకను వారు మెరియుచున్న చిన్న చిన్న ఈటెలను, బల్లెములను, భయము గొల్పునట్టి ముండ్ల గదలను, గొప్ప గొప్ప ధనుస్సులను, వివిధములగు గదలను, నానా విధములగు ఖడ్గములను, ఇనుప పొన్నలు గల రోకళ్లను, వజ్రాయుధములను, 8 అంచులు గల ఆయుధములను ధరించి ఉండేరి. వారందరూ కరుని ఆదేశములను పాటించుచు జనస్థానము నుండి ముందుకు సాగిపోవుచుండరి. శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమశాలురైన ఆ రాక్షస వీరులు రణోత్సాహముతో అగ్రభాగమున పరుగులు దీచుండగా చూచి కరుని రథము కూడా వారి వెనక భాగమున తిన్నగా సాగిపోవుచుండెను. అంతటా సారథి బంగారు ఆభరణములచే అలంకరింపబడిన ఆ రంగురంగుల రథాశ్వములను యుద్ధయాత్రకై కరుని ఆదేశానుసారము అదిలించుచుండెను. శత్రు సంహారకుడైన కరుని యొక్క ఆ రథము అట్లు వేగముగా ముందునకు సాగుచుండగా దాని చక్రధ్వనులు దిశ దిశలయందు మారుమ్రోగుచుండెను. శత్రువును వధించుటికై తహతలాడుచున్న కరునిలో క్రోధము ఇనుముడించుచుండెను. అతడు మృత్యుదేవత వలె భయంకరుడై యుండెను. పెనుగాలులతో రాళ్ల వర్షమును కురియుచు గర్జించుచున్న మేఘము వలె కరుడు తీవ్రమైన కంఠస్వరంతో రథసారథిని ప్రేరేపించుచుండెను. ఈ విధముగా కరుడు 14,000 మంది మహాయోధులైన రాక్షసులతో అనేకమైనటువంటి ఆయుధాలతో, విచిత్రమైనటువంటి ఆయుధాలతో ఆయన శ్రీరాముని చంపడానికని బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే 22 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండమునందు ఇది 22వ సర్గము. ఓం శాంతి ఓం.